సంగారెడ్డి జిల్లా రామచంద్ర తండాలో యువకుడి హత్య సంచలనంగా మారింది. యువతితో చనువుగా ఉంటున్నాడంటూ ఆమె తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఎవరికీ దొరకకుండా డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్య అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అయితే హత్యకు సహకరించిన వారందరినీ అరెస్టు చేయాలంటూ యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ రామచందర్ తాండాకి చెందిన దశరథ్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ప్లేస్ ఇదే. గత 3 రోజుల క్రితము దశరథ్ యజమానికి చెప్పి నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు 20,000 రూపాయలు కావాలి, బండి కావాలి అని అడిగి యజమాని దగ్గర నుంచి తీసుకువచ్చి తను అమ్మాయిని కలవడానికి వచ్చినటువంటి సమయంలో ముందు నుంచే దశరథ్ కుటుంబానికి గోపాల్ కుటుంబానికి మధ్య గొడవ నడుస్తుంది. పాపను కలవద్దు అని చెప్పేసి గతంలోనూ దశరథ్కి చెప్పినట్లు చెప్తున్నారు. అయితే 9వ తారీఖున దశరథ్ అమ్మాయిని కలవడానికి హాస్టల్కి వెళ్ళాడు. ఆ తర్వాత 12వ తారీఖున అమ్మాయి కాల్ చేసి నేను ఇంటికి వచ్చాను, నన్ను కలువు అంటే 11 గంటల ప్రాంతంలో కలుస్తా అని చెప్తే లేదు, తెల్లవారుజామున 1-2 గంటల ప్రాంతంలో నేను చెప్పినటువంటి ప్లేస్కి రావాలి అని అమ్మాయి కాల్ చేయడంతో వెంటనే దశరథ్ ఇదే ప్రాంతంలోకి వచ్చాడు. వచ్చినటువంటి సమయంలో పాప తల్లి, తండ్రి, ఆ మేనమామ, బాబాయ్ గోపాల్, మేనమామ, తండ్రి గోపాల్, పాప అమ్మ నలుగురు ఇక్కడికి చేరుకున్నారు. అప్పటికే దశరథ్తో వాగ్వాదానికి దిగారు. పాపని కలవద్దని పలుమార్లు చెప్పినప్పటికీ ఎందుకు పదే పదే కలుస్తున్నామని వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత దశరథ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. కానీ పక్కా ప్లాన్ ప్రకారమే కిరోసిన్తో పాటు అగ్గిపెట్ట అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి తనని హతమార్చాలని వాళ్ళు కుట్రపూరితంగానే ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. మొదట దశరథ్ని ఇక్కడ ఒక రాయితో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనా స్థలం ఇదే. ఇక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకొని తన తల మీద గట్టిగా దాడి చేశారు. ఆ తర్వాత తనని ఇక్కడ పడుకోబెట్టి అప్పటికే మరణించినటువంటి దశరథ్ని ఇక్కడ పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ నుంచి బాడీని తీసుకువెళ్ళారు. ఆ టైంలో దశరథ్ గట్టిగా అరిసే ప్రయత్నం చేశాడు. కానీ చుట్టూ ఒకసారి చూస్తే ఇదంతా ఫారెస్ట్, ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు తన అరుపులు బయటికి కూడా వినిపించవు. ఇదంతా ప్లాన్ చేసి ఎవరు రానటువంటి సమయంతో పాటు ఇక్కడ ఎవరు అరుపులు వినిపించవని ఈ పక్కా ప్లాన్తోనే దశరథ్ని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. దశరథ్ని ఇక్కడ చంపిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేస్లోకి తీసుకువెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్ళినటువంటి ప్లేస్. దశరథ్ మీద కిరోసిన్ పోసి నిప్పంటించిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీ కోసం వెతికంటే టైంలో ఎవరికి ఆనవాళ్ళు చిక్కకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాయి కింద డెడ్ బాడీని అయితే మాత్రం లోపలికి నెట్టేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయినటువంటి ఆ డెడ్ బాడీని రాళ్ల సహాయంతో మొత్తాన్ని మూసేసే ప్రయత్నం చేశారు. అయితే నిన్న దశరథ్ని చంపాను అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత ఇక్కడికి చేరుకొని పోలీసులు ఎక్కడ చంపారు ఏంటి అనే మొత్తం వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంపినటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులంతా ఇక్కడికి చేరుకొని డెడ్ బాడీ ఇక్కడే ఉంచాము, ఎక్కడ కాల్చారు, ఎక్కడ డెడ్ బాడీని పెట్టారు, ఈ విషయాలన్నిటినీ కూడా పోలీసులకి చెప్పారు. ఉదయం క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకొని అన్ని సేకరించడంతో పాటు పోస్ట్ మార్టం కూడా ఇక్కడే చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడికి తీసుకురావడానికి పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతం పోలీసు అదుపులో వీళ్ళంతా కూడా ఉన్నారు. గతంలో జరిగినటువంటి వివాదాలు కావచ్చు, దాని తర్వాత తనని కలవద్దని చెప్పినప్పటికీ తను పలుసార్లు కలవడానికి అమ్మాయే కాల్ చేసినట్లు పోలీసులు చెప్పడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ భయాందోళనకు గురి అవుతున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. గోపాల్ కుట్రపూరితంగానే ఇదంతా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా చేసినప్పటికీ జరిగిన 4 రోజుల తర్వాత బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత గోపాల్ కుటుంబ సభ్యులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకి దశరథ్ మృతదేహాన్ని కూడా పోలీసులు అందజేశారు. కానీ దశరథ్ కుటుంబ సభ్యులు మాత్రం మాకు న్యాయం కావాలి, దశరథ్ని కోల్పోయాము, ఇప్పటికీ దశరథ్ భార్య ప్రెగ్నెంట్ కావడము, దశరథ్కి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించి న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీసులు కేసుని బుక్ చేయడంతో పాటు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని కేసును విచారిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత.